గతంలో చంద్రబాబు గారి టైంలో ఏ బకాయిలన్నా ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి తీర్చుతారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన చనిపోయే ముందు ఉన్నటువంటి బకాయిలు, తర్వాత వచ్చినటువంటి రోసీ తీర్చారు, కిరణ్ కుమార్ రెడ్డి తీర్చారు. ఆ టైంలో ఉన్నటువంటి బకాయిలు ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు తీరుస్తారు. చంద్రబాబు టైంలో బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి తీరుస్తారు. కాకపోతే ఎవరికాళ్ళు ఎవరి జేబులోంచి డబ్బులు ఇయ్యరు. బకాయిలు సహజంగా ఉంటాయి. అదే సందర్భంలో తీర్చకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుల్లో వేసినటువంటి కేసులు ఏంటి, నరేగా స్కీమ్ కిందనో, లేకపోతే కనుక ఇళ్ళు కట్టించాము డబ్బులు రాలేదన్నో, అమరావతికి డబ్బులు కట్టించాము డబ్బులు రాలేదని, అవన్నీ ఏంటి బకాయిలే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ బకాయిలు ఉన్నాయి. అవి ఇప్పుడు చంద్రబాబు తీరుస్తున్నారు. అందులో విద్యాశాఖకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,480 కోట్లు, స్కూళ్లలో మౌలిక వసతులకు 1,000 కోట్ల రూపాయలు, చిక్కీలు కోడిగుడ్లకు 178 కోట్ల రూపాయలు, పేద పిల్లలకు కుట్టుకూలి కింద ఇవ్వాల్సింది 65 కోట్ల రూపాయలు. అది జగన్ దిగిపోతా కూడా బాకీ పెట్టారు. ఎవరు కూడా మేము దిగిపోతామని చెప్పేసి డబ్బులు ఇచ్చేద్దాం అనుకోరు. సహజంగానే అది రొటీన్ ప్రాసెస్లో నడుస్తుంటుంది. కాకపోతే జగన్ అప్పులు పెట్టిపోతే బాబు తీరుస్తున్నారు అన్నటువంటి ఆస్పెక్ట్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి పత్రికలు.